చెప్పండి సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్. సో నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని. సో దీన్ని యూట్యూబ్లో కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. ఓకే కదా మీకు? ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చెప్తారా? February 11th, 1986. 11th February 1986. టైం ఎంత? మార్నింగ్ 7:30 అండి. టైము నోటెడ్ బై పేరెంట్సా పక్కాగా? అవునండి. ఆర్ వెరిఫై చేయాలా? వెరిఫై అంటే మోస్ట్లీ నేను అదే ఫాలో అవుతాను. దాని ప్రకారం అన్ని జరుగుతున్నాయి నాకు ఇన్సిడెంట్స్ కూడా. ఓకే. ఏ ప్లేస్లో పుట్టారు? సత్తుపల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్. కుంభలగ్నం వచ్చింది, పూర్వభాద్రపద వచ్చింది, కరెక్టేనా? రైట్ అండి. వెరీ గుడ్. ఏం నేర్చుకుంటున్నారా? అర్థమవుతున్నాయి ఏమైనా వీడియోస్? చూస్తున్నానండి. అర్థమవుతుంది కొన్ని, బట్ అంత డీప్గా వెళ్ళలేకపోతున్నారా? అంత డీప్గా వెళ్ళలేకపోతున్నాను. ఓకే ఓకే, రైట్ రైట్. బట్ ఫాలో అవుతూ ఉంటాను. రీసెర్చ్ గురించి మీకు నోటిఫికేషన్ వచ్చిందా ఫాస్ట్ గా? ఏదండి? మీకు ఇప్పుడు మీరు రీసెర్చ్ లో సబ్మిట్ చేసుకున్నారు కదా ఈ బర్త్ డీటెయిల్స్, మీకు ఎలా ఫాస్ట్ గా దొరికింది అని అంటున్నాను. అవునండి, అక్కడే సబ్మిట్ చేశాను. ఓకే. అది 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 పెట్టినట్టు మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? నోటిఫికేషన్ వచ్చిందా? యూట్యూబ్ నోటిఫికేషన్ ఏమన్నా? అది నాకు రాలేదండి ఫర్ సమ్ రీజన్. బట్ నేను కిరణ్ గారిని వారికి అప్రోచ్ అనమాట, జస్ట్ మెసేజ్ పెట్టాను. ఓకే. సో నాకు ఈరోజు స్లాట్ ఉంది సార్ అదని. సో వారు చూసి నాకు చెప్పారు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఏంటి క్వశ్చన్ ఏంటిది ఇప్పుడు? మీకు ఏం కావాలి? ప్రెసెంట్ అది లైక్ బిజినెస్ గురించి అండి. లైక్ బిజినెస్ ఫ్యూచర్ లో బిజినెస్ లో ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారా? ఫ్యూచర్ లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు చేస్తున్నాను, బట్ అది ఇంకేంటంటే కొద్దిగా హోల్డ్ లో పడింది అనమాట. అది ఏం బిజినెస్ చేస్తున్నారు? ఫుడ్ బిజినెస్ అండి, ఫుడ్ రిలేటెడ్ అనుకుంటున్నాము. ఇంకా జస్ట్ స్టార్ట్ చేసాం. కైండ్ ఆఫ్. దట్స్ రైట్. అవునండి. ఓకే ఓకే ఓకే. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మార్చ్ లో అనుకున్నాము, బట్ అది ఇంకా లైక్ ఇవి స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జిక్యూట్ జరుగుతుంది. అవునండి. మీరు అంటే ఇది కాకుండా జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తున్నాండి. ఏం చేస్తున్నారు? ఆటోమేషన్ ఇంజనీర్. ఆటోమేషన్ ఇంజనీరింగ్ అంటే కోడింగ్ రాయాలా? పైథాన్ కోడింగ్. పైథాన్ రాస్తున్నారు. ఓకే, రైట్. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇది అంటే పార్ట్నర్షిప్? అవునండి. ఓకే. సో మీరు వెళ్ళి చేసేది ఏం లేదు, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ అంతా సెటప్ చేస్తారు, ప్రాసెస్ చేస్తారు, అంతేనా? నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. సో స్టార్ట్ అయ్యాక నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను అనమాట. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే, చార్ట్ ఎలా ఉంది? చెప్పండి చెప్పండి. ఇంకోటి నాకు జాబ్ లైక్ ఫ్యూచర్ లో ఏమన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందా, లైక్ జాబ్ పరంగా ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో, ఏమైనా బ్రేక్స్ వస్తున్నాయా అవి కూడా చూడండి ఒకసారి. బ్రేక్ ఏమైనా వచ్చింది అంతకు ముందు? ఏం రాలేదండి. వన్స్ జాయిన్ అయితే రాలేదు ఏమి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? నాది 2017 లో స్టార్ట్ అయిందండి కెరియర్. 2017 లో స్టార్ట్ అయిందా? అంత ముందు ఇండియాలో చేసా కానీ, బట్ అంత చెప్పుకునే జాబ్ కాదు. బట్ ఓకే, మీకు ఇక్కడ మాస్టర్స్ వచ్చాక 2017 లో మంచి టర్నింగ్ వచ్చింది, అంతేనా? 27 లో ఏం జరుగుతుందో చూద్దాం. మామూలుగా బర్త్ చార్ట్ 2017 లో అసలు మామూలుగా చార్ట్ చూద్దాం. కుంభలగ్నానికి లగ్నం రాహు నక్షత్రంలో పడింది, రాహు కేతు నక్షత్రంలో 9లో ఉన్నాడు. అంటే లగ్నం పూర్వపుణ్య స్థానానికి కనెక్ట్ అయింది, అంటే మనకి లక్ అదృష్టం అనేది ఉంది. సో పాజిటివ్ అది. తర్వాత లక్కీగా ఈ గ్రహాలు ఏవి కూడా రాహుకేతులతో డిస్టర్బ్ అవ్వట్లేదు, అది చాలా మంచి విషయం అనమాట. తర్వాత లగ్నంలో ఎవరున్నారు? షష్టాధిపతి అయిన వాడు, అష్టమాధిపతి అయిన వాడు ఉన్నాడు. అంటే మనము ప్రాబ్లం సంబంధించింది సాల్వ్ చేసేదానికి ప్రాబ్లం సాల్వింగ్ జాబ్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు మీ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనేది ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఆటోమేట్ చేయడం, ఫిక్స్ చేయడం అలాంటివి అవ్వచ్చు, లేదంటే ఇంకో టెస్టింగ్ జాబ్ అవ్వచ్చు, ఇంకో రకరకాలుగా. సో అట్లా వస్తుంది. తర్వాత నెక్స్ట్ గురు శుక్రులు ఇద్దరు లగ్నం మీద ఉన్నారు. ఎవరు? ద్వితీయ లాభాధిపతులు, చతుర్థ భాగ్యాధిపతులు. మొత్తం రాశిని ఎవరు డీల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బుధుడు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి బుధగాడి దిగ్బల, చంద్ర చతుర్థాధిపతితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి చంద్రగాడి దిగ్బల, గురుగాడి దిగ్బల,
శుక్ర ఇది చతుర్థ. సో చంద్రుడే ఆల్మోస్ట్ డీల్ చేస్తున్నాడు. సో చంద్రుడు బ్రైట్ ప్లానెట్, 6th లార్డ్ ఇన్ ద లగ్న. సో 6th లార్డ్ అనేవాడు లగ్నంలో ఉన్న గురు నక్షత్రంలో ఉండడం వల్ల, అంటే 6-11 ఉంది, అర్థమైందా? 2, 6, 11 అంటే గెయిన్స్ ఉంటాయి, స్పోర్టివ్ నేచర్ ఉంటుంది, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదంటే విన్ అవ్వాలనేది ఉంటుంది, ఇలాంటివన్నీ ఇస్తుంది. దీనితో పాటు లగ్నాధిపతి దశమాధిపతితో కలిసి అదే నక్షత్రంలో ఉంటూ దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. దాన్ని చాలా మంచి యోగంగా చెప్తారు, వంశోద్ధారక యోగం అని చెప్తారు. కాబట్టి ప్రొఫెషనల్లీ వాళ్ళు ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలి, రిమార్క్ రాకుండా ఉండాలి, సో మనం చేసింది చాలా బ్రైట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ బాగా ఇస్తాడు, పనిచేసే కదా. సో దే ఆర్ సక్సెస్ఫుల్ ఎట్ కెరియర్ జనరల్లీ, గుడ్ అనమాట. బాగుంది చార్ట్, బాగుంది, అండ్ కాంబినేషన్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఇండివిజువాలిటీ ఎక్కువ కనిపించిందా, లిమిటెడ్ రిజర్వ్డ్. తర్వాత ఇప్పుడు బ్రేక్ వచ్చింది కదా, బ్రేక్ వచ్చిన టైం పట్టుకుందాం. బుధ దశ స్టార్ట్ అయింది. బుధుడు అప్పటికి వక్రించాడు, కానీ శని నక్షత్రంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు కదా, కాబట్టి దోషం లేదు. ఒకవేళ కుజ నక్షత్రంలో వక్రించినా ఆడు కుజుడు దశమంలోనే ఉంటాడు కాబట్టి ఏం దోషం లేదు. ఎందుకంటే కోణాధిపతి, కేంద్ర కోణాధిపతులు లగ్నానికి కనెక్ట్ అయ్యారు, కొంచెం వ్యయభావంలో ఉన్నారులే, అయినా కూడా ఏమి కాదు. సో మంచిగా కనెక్ట్ అయ్యారు, ఇట్ ఈస్ పాజిటివ్ అనమాట. దానికి 10th ప్రోగ్రెసివ్ సన్ వెళ్ళాడు, ఎస్ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్ కి ట్రైన్ అయ్యాడు 2016 ఫిబ్రవరి తర్వాత. అక్కడి నుంచి మనకి దశ మారిన తర్వాత, ఎప్పుడైతే మారిందో 2016 జూన్ తర్వాత నుంచి బుధుడు మంచి లిఫ్ట్ ఇచ్చాడు, బాగుంది. కానీ వక్రించాడు కదా, సో గురు నక్షత్రంకి వస్తే కొంచెం ట్విస్ట్ ఉంటుంది కదా, చూద్దాం. 18 ఓకే, 19కి వచ్చేసరికి ప్రోగ్రెసివ్ వీనస్ బాగా వెళుతున్నాడు, బాగానే ఉన్నది. ప్రోగ్రెసివ్ మార్స్ 0 degrees, అసలు ఏమి కాన్ఫ్లిక్ట్ ఆస్పెక్ట్ లేదు, కానీ కొంచెం అలా స్లోగా నడుస్తూ ఉంటుంది, అర్థమైందా? పాత జాబే మామూలుగా నడుస్తూ ఉంటుంది, అంత అనుకున్నంత స్పీడ్ కాదు కానీ అలా నడుస్తూ ఉంటుంది అంతే. తర్వాత 20 ఇక్కడ 22లో మళ్ళీ మంచి 22, 23లో మీకు మళ్ళీ గ్రోత్ వస్తుంది. వచ్చిందా? అంటే ఫుల్ టైం అయిపోయింది. వర్క్ లో స్పీడ్ అయిందా, లేదంటే అంతకు ముందున్న ప్రాబ్లమ్ సార్ట్ అయిందా, ఏమైంది? లైక్ అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ జాయిన్ అయిన తర్వాత ఫుల్ టైం అయిపోయింది, అక్కడ ఫుల్ టైం కన్వర్ట్ అయింది, ఫుల్ టైం కనెక్ట్ అయింది, పర్మనెంట్ అయిపోయింది. ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇచ్చాడు, అంటే చాలా మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయింది. వర్క్ పరంగా వాటి పరంగా చాలా పాజిటివ్ గా ఉంటుంది. సన్ భుక్తి జరుగుతుంది, మెర్క్యూరీ ఇద్దరు కూడా మార్స్ స్టార్ ఆక్యుపై చేస్తే మార్స్ దశమంలో ఉన్నాడు, అంటే కెరియర్ పరంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు దశాంశ కూడా చూస్తే మంచి మేనేజ్మెంట్ రోల్స్, టాప్ పొజిషన్స్కి వెళ్ళేదానికి మంచి స్కోప్ ఇస్తుంది అనమాట. బాగుంది చార్ట్ యాక్చువల్లీ. మిథున లగ్నంలో రవి, సో తృతీయాధిపతి కాబట్టి కన్సల్టెంట్, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడు, దశమంలో పంచమాధిపతి దశమంలో ఉన్నాడు, ఎక్సలెంట్ కదా, మంచి సుపీరియర్ పొజిషన్స్ దొరుకుతాయి, అర్థమైందా? సో స్టెప్ బై స్టెప్ మనకి ఎవ్రీ ఇయర్ కొంత గ్రోత్ ఇస్తుంది. కాకపోతే బుధుడు వక్రత్వం వల్ల ఏంటంటే కొంచెం మనకి కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి, కనిపించుండాలి మీకు, అర్థమైందా? మనం కన్వే చేయడంలో అట్లాంటివి ఉన్నాయి అనమాట, దానివల్ల కొంచెం స్లో అవుతుంది కానీ, బట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. సో మెర్క్యూరీ ఎప్పుడైతే మారిపోయాడో, మెర్క్యూరీ స్టార్ ఎవరు ఆక్యుపై చేయలేదో కొంచెం స్లో అయింది అనమాట, అర్థమైందా? కొంచెం స్లో అయింది, అందుకే స్లోగా నడుస్తుంది, టైం వల్ల లీడ్ చేస్తా ఉంది. సరే ఎనీవే నడుస్తూ ఉంటుందిలే. జూపిటర్ అక్కడ వ్యయ భావంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వస్తుంది కానీ డబ్బు ఖర్చు అవుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా ప్యారలల్ గా ఈక్వల్ గా నడుస్తున్నాయి అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ వల్ల యూ మేడ్ డెసిషన్ రిలేటెడ్ టు ఫుడ్ కూడా, అర్థమైందా? సో గురుచంద్రులు శుక్రులు ఇదంతా ఫుడ్, రెస్టారెంట్ వీటన్నిటికీ ఓకే అయినప్పటికీ టైం పాజిటివ్ గా ఉంది కానీ ఏమి స్టెప్ తీసుకోవట్లేదు ఈ ఇయర్ లో, కరెంట్ ఇయర్ లో, అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10,000 మూన్ కి సెక్స్టైల్ ఇచ్చింది, కొంతవరకు ఓకే, లాస్ ఏమి ఉండదులే, అట్లా నడుస్తూ ఉంటుంది, లాస్ ఏమి ఉండదు కానీ మరి అంత ఎక్స్ట్రీమ్ గా ఊహించుకున్నంతగా ఏం లేదు. ఎందుకంటే దశాలాడు అలా ఉన్నాడు కదా, కొంచెం స్లోగా ఉన్నాడు కదా, కాబట్టి ఏంటంటే అలా వెళుతుంది, అందుకే అంత స్టెప్ తీసుకోవట్లేదు కావాలన్నా. ఓకే, నాట్ బ్యాడ్. అంటే ఇదేమి ప్రైమరీ సోర్స్ కాదు కదా, నథింగ్ టు వరీ, అట్లా నడుస్తుంది. 7th లాడు 12th లో ఉన్నాడు, దాని స్టార్ లో 10th లో ఉన్నాడు, లాస్ ఏమీ కాదు బిజినెస్ వల్ల, అలా అని ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ గ్రోత్ ఏమి చెప్పలేము, కాకపోతే నడుస్తూ ఉంటుంది. రేపు మార్స్ బుక్ వచ్చింది 24 డిసెంబర్ తర్వాత, బాగానే ఉంది. ఓకే, జాబ్ లాస్ గురించి అసలు మీరు టెన్షన్ పడిన అవసరం లేదు, మీకు ఏదో రకమైన ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది, అంత మంచి యోగం ఉంది, సో నథింగ్ టు వర్రీ. చాలా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే రెట్రోగ్రేడ్ మెర్క్యూరీ వల్ల ఒకటే ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా,
మీరు సొంతగా ఇదిగో ఇది నేను జాబ్ మానేసేసి నేను కంప్లీట్లీ బిజినెస్ వెళ్ళిపోవాలి అలా ఏదైనా ఒక ట్విస్ట్ డెసిషన్ తీసుకుంటే నీ చాట్లో ఇబ్బంది తప్ప మీరు సాధారణంగా మీ ఉద్యోగంలో స్టెప్ బై స్టెప్ ఎదిగితే ఏమీ సమస్య రాదు. అలానే పంచమాధిపతి కాబట్టి ఒకసారి స్టాక్స్ అని ఇన్వెస్ట్మెంట్స్ అని ట్విస్ట్ డెసిషన్ కూడా రెడీ చేస్తాడు. అలాంటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా కాన్షియస్ గా ఉండాలి. ఎందుకంటే మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయినప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్ళే పడవ ఎటు గాలికి వెళ్తే ఎటు నీటికి వాటానికి వెళ్తే అటు పోనిస్తూ ఉండాలి. మనం కొత్త డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం కాన్షియస్ గా ఉండాలి. లక్కీగా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేదు, పీస్ఫుల్ గా వెళ్తుంది. నాకు బిజినెస్ బాగాలేదని అన్నా కూడా ఏదో అదృపైపోయింది అంతే కదా అన్నట్టు ఉంటుంది అనమాట. సో నథింగ్ టు వర్రీ అనమాట. సో బాగానే వెళ్తుంది చార్ట్, బాగుంది యాక్చువల్ గా. ప్రోగ్రెషన్స్ కూడా మంచిగా పైనే వెళుతున్నాయి అనమాట. చాలా మంచిగా పోతుంది, ఏం ఇబ్బంది లేదు. ప్రశాంతమైన జీవితం అన్ని రకాలుగా కూడా నడుస్తుంది. వివాహం కూడా అంత బాగానే ఉంటుంది అనమాట. మ్యారేజ్ అయిపోయిందండి, మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నాను. ఏం ఇబ్బంది లేదు, ఏ విధమైన కాంప్లికేట్ లేదు. ప్రశాంతంగా నీ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అర్థమైందా? బానే ఉంది, గ్రో అవుతుంది. అర్థమైందా? చార్ట్ గ్రో అవుతుంది కాబట్టి ఇదంతా స్టోరీ చెప్తున్నాను నేను. ప్రోగ్రెసివ్ సన్ కూడా మళ్ళీ 10,000 కు ట్రైన్ ఇస్తాడు. మళ్ళీ ఇంకొక సీజన్ వస్తుంది, అంటే ఇంకో సెషన్ లాగా ఇంకో ప్రాసెస్ వస్తుంది. లాంగ్ కెరియర్ ఉంది, దాదాపు ఎక్కడ వరకు చెప్తాను తెలుసా? అంత పెద్ద కెరియర్ చెప్తాను నేను. ఆల్మోస్ట్ 2045 వరకు కూడా, 46 వరకు కూడా చార్ట్ చాలా గట్టిగా పోతానే ఉంటది. అర్థమైందా? ఆపిటోడు లేడు, నీకు నచ్చింది చేసుకో, హ్యాపీగా ఉండు అంతే. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే. ఓకే అండి, బాగుంది. అండ్ మనకి ఈ బిజినెస్ లో నాకు ఎప్పుడు మంచిగా బ్రేక్ వస్తుందండి. లైక్ ఆగవచ్చు కదా, ఇంకో బిజినెస్ స్టార్ట్ అవ్వచ్చు కూడా కదా. అర్థం? ఇదే కాకపోవచ్చు, ఇంకోటి కూడా స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఇది పర్వాలేదు, నాట్ బ్యాడ్, సీరియస్లీ నాట్ బ్యాడ్. ప్రోగ్రెసివ్ 10th సెక్స్టైల్ జరుగుతుంది, కానీ కొత్త డెసిషన్ కదా. సో కాబట్టి ఆ మెర్క్యూరీ మూన్ స్టార్ జరుగుతుంది, మూన్ భుక్తి జరుగుతుంది. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ ఇన్ ద వ్యయభావం. కానీ దోషం ఏం లేదు, కానీ పెద్ద బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు అది. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మార్స్ తర్వాత మళ్ళీ మనకి రాహు వస్తాడు. రాహు స్టార్ లాడు మళ్ళీ 9లో ఉన్నాడు. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన వాడు 9లో ఉన్నాడు. సో అది కూడా కొంచెం ఓకే. ఏం లేదు, అలా వెళ్తుంది అంతే. అర్థమైందా? సో అది అలా వెళ్తా ఉంది. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న ట్రాన్సిట్స్ ఉంటాయిలే, ఒక 4-5 నెలలు సెటప్ అవుతుంది, కొంచెం అప్రూవల్స్ లిస్టింగ్స్ ఏదో అవుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. నష్టం అయితే ఏం రాదులే, ప్రశాంతంగానే ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం మళ్ళీ బ్రేక్ వచ్చిన టైం అట్లాంటివి చెప్తాం కదా, అట్లాంటప్పుడు మళ్ళీ వస్తుంది. మళ్ళీ 30 దగ్గర 31 ఆ ప్రాంతంలో మనకి మంచి 32 అట్లా ఆ ప్రాంతం దాటాక అక్కడ కొంచెం చిన్న రెసిషన్ టైం ఉంది. ఏం చేయదులే, ఏది వచ్చినా కూడా ఏం చేయదు. ఈ ప్రోగ్రెస్ మెర్క్యూరీ రెట్రో అయ్యి యురేనస్ కూడా రెట్రో అవుతుంది. అప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది. అప్పుడు మీకు అనుకోకుండానే మీరు ఇంకో దానిలోకి ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు చెప్తాను. మేబీ 25 నెక్స్ట్ ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ రెట్రో అయ్యి 25 ఫిబ్రవరి తర్వాత కొంత అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఇంకో వర్క్ తగులుద్ది. ఇప్పుడున్న వర్కే కాకుండా ఇంకో వర్క్, అడిషనల్ జాబ్ ఏదో పడుతుంది మీద. దానివల్ల కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. రెస్టారెంట్ బిజినెస్ కన్నా కూడా ఏంటంటే ఇది మేనేజ్మెంట్ రోల్స్ లో వాటిల్లో చాలా బాగా పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆటోమేషన్ చేస్తున్నారు ఏదైనా, ఇప్పుడు ఆటోమొబైల్స్ ఏదో ఇంకొక దాని మీద ఎంబెడెడ్ సిస్టమ్స్ అట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. అర్థమైందా? అట్లాంటి దాని మీద ఏదన్నా మీకు ఒక అడిషనల్ జాబ్ వేరే ఇవ్వచ్చు, కన్సల్టింగ్ ఇవ్వచ్చు, అట్లాంటిది కూడా అవకాశం ఉందన్నమాట. బాగుంది. ఇంకా అంతేనా? ఇంకా ఒకటి మంచి జాబ్. అండ్ నేను ఇక్కడ యుఎస్ లో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, హౌస్ కొనుక్కుందాం అనుకుంటున్నాను యుఎస్ లో. సో ఇక్కడ హౌస్ కొనుక్కుందాం అనుకుంటున్నాం. కొనుక్కోండి, డబ్బులు ఇప్పుడు మొన్నటి నుంచి డబ్బులు ఎప్పటి నుంచి అంటే అది కొద్దిగా ఖర్చు అయిపోతా ఉంది. ఎప్పటి నుంచి నేను ఎప్పుడు బాగుంది టైం అని ఇప్పటి నుంచి సేవ్ అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి? 100 రూపాయలు ఇల్లు ఉంటే మీ దగ్గర 40 రూపాయలు ఉన్నాయా, 10 రూపాయలు ఉన్నాయా, 5 రూపాయలు ఉన్నాయా?
ఒక 20 రూపాయలు. ఓకే, కొనుక్కోవచ్చులే, లోన్ పెట్టి తీసుకోవచ్చు, అంత పెద్ద కష్టమేమి రాదులే. అర్థమైందా? సో అంటే మనకి యోగం ఉందా లేదా ఉంటుంది కదా చెప్తున్నా. ప్రాపర్టీ యోగానికి ఏమీ దోషం లేదు. అలానే ఫర్దర్ గా టైం బాగుంది కాబట్టి మీరు లోన్ పెట్టి కొనుక్కున్నా రేపు ఏదో అమ్మేస్తాం ఏదో అయిపోద్దని కంగారు పడిన అవసరం లేదు. ఏదో రకంగా ఒకటి కాకపోతే ఒక ఆపర్చునిటీతో మీరు ఆ లోన్ పేమెంట్ కట్టుకోవడానికి ఇబ్బంది పడకుండానే ఉంటారు. ట్రై చేయొచ్చు. కాకపోతే రిస్క్ మేనేజ్మెంట్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని తీసుకొని మీరు ట్రై చేయండి. నా పరంగా అయితే ఓకే, మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే గృహయోగం ఇల్లు కొన్నప్పుడు చెప్పం, ఇల్లు అప్పు తీరినప్పుడు గృహయోగం చెప్తాం. సో కాబట్టి ఇల్లు కొనేది నేను కొన్నానండి అని అంటాడు, అమ్మేనండి అంటాడు, అంత డాక్యుమెంట్ ఆన్లైన్లోనే అయిపోయింది అంటాడు, ఇలా రకరకాలు ఉంటాయి. కాబట్టి నేను గృహం అప్పు తీరినాక, చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేది. సో ఒక అన్ని ఈఎంఐలతోనే కొంటా ఉంటారు. సో వాళ్ళకి నీకు ఈ యొక్క కారులో ఒక టైర్ మాత్రమే నీది, కార్ అంతా నీకు సొంతం అనుకోకని చెప్తాడు. సో అట్లా. సో ఇక్కడైతే ఏం ఇబ్బంది లేదు, బానే ఉంది. సరేనా? ఓకే అండి. ఇంకా హెల్త్ పరంగా అంతా బాగా ఉంటుంది. నువ్వు పని చేస్తావు అని చెప్తుంటే పని చేయాలంటే హెల్త్ బాగుండాలి, బాగానే ఉంటుంది దాదాపు. బట్ ఐ హావ్ కన్సర్న్ అబౌట్ 8th లార్డ్ రెట్రో కాబట్టి మనము ఫిట్నెస్ డైట్ అన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే 6th and 8th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు కదా. సో ప్రమాదాలను ఇండికేట్ చేసే ప్లానెట్ కాబట్టి ఏంటంటే మీకు అన్ని ఇప్పుడు మనం చేసేది టెస్టింగ్ జాబ్. అలానే మీకు కూడా మీ ఫ్యూచర్ గురించి కావచ్చు, దేని గురించి అయినా కానీ తెలియని డౌట్లు 100 రకాల టెస్టింగ్ డౌట్లు వస్తూ ఉంటాయి. అవి సహజం అనమాట. నిజానికి అక్కడ ఏమీ జరగదు కానీ ఊహ మనది అంతే. అర్థమైంది? ఓకే అండి. నా దాంట్లో చాట్ లో రాహుకేతు దోషం ఉందండి. అంటే చాలా మంది కాలసర్ప దోషం ఉంది అంటారు. అన్ని గ్రహాలు కరెక్ట్ అండి, కాలసర్ప దోషం చెప్తారు. కానీ ఆ రాహుకేతు ఆ కాలసర్ప దోషం అంటే ఇక్కడ నేను తీసుకునే కండిషన్ వేరే, నేను తీసే ప్రిడిక్షన్ కూడా వేరే అనమాట. కాబట్టి దాని గురించి వరి కాకండి. ఇప్పుడు ఈ రాహుకేతులతో ఏదైనా గ్రహం గనక డిస్టర్బ్ అయ్యి ఉంటే అప్పుడు ఆ అఫ్లిక్షన్ తీసుకుంటా. రాహుకేతు లేకపోయినా తీసుకుంటాను. అవి ఒకసారి వేరే గ్రహాలతో, ఇప్పుడు ఒకవేళ మెర్క్యూరీ గనక రాహు స్టార్ లో ఉన్నాడు అనుకో, ఇప్పుడు మార్స్ స్టార్ లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ, డిస్టర్బ్ కాలేదు. మీ తర్వాత రోజు పుట్టిన ఆయన ఇంకో ఆ స్టార్ లో ఉంటే అప్పుడు డిస్టర్బ్ అవుతుంది, అప్పుడు పని చేస్తుంది అనమాట. ఈ చార్ట్ లో రాహుకేతులు చాలా మంచిగా ఉన్నారు. ఇది కాలసర్ప దోషం అయినప్పటికీ దోషం లేదు. ఎందుకంటే రాహుకి ఇమీడియట్ గా రాశిలో ఉన్న దీనిలో ఏమి గ్రహాలు కూడా లేవు, పర్వాలేదు. సో నథింగ్ టు వర్రీ. సో రాహు ఏమి ఇమీడియట్ గా వెళ్ళి చంద్రుడిని కలవడమో అట్లాంటివి ఏమి జరగట్లేదు. సో ఇది కాలసర్ప దోషం, కరెక్ట్. కాలసర్ప దోషం అయినా కానీ దీనిలో ఏమి దోషం లేదు. దీని గురించి అసలు భయపడి బాధపడాల్సిన అది ఏమీ లేదు. సో లైఫ్ లో పెళ్లి, పిల్లలు, ప్రాపర్టీలు అన్ని దక్కుతాయి. దీనిలో అసలు ఇదేదో అయిపోద్ది అని భయపడిన అవసరం లేదు. కావాలంటే మీకు కాలసర్ప దోషం గురించి పూజలు చేయించుకోవడం అట్లాంటివి ఏదైనా కావాలంటే మీ మనస్తృప్తి కోసం చేయించుకోండి. అది మానసిక సంతోషం. దేవుణ్ణి పూజించడం తప్పేం లేదు. మీకు నచ్చిన పూజలు చేసుకోండి, దాంతో ఏం ప్రాబ్లం లేదు. దీనికోసం ఏది స్పెషల్ గా పూజ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. చార్ట్ అయితే బానే ఉంది. మీ మనసు కోసం ఏదైనా చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్స్. ఇంకా అంతేనా? ఇంకా అంతే అండి. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.